వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. V24 న్యూస్కి నా పేరు దివ్య. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామం నుంచి గురువారం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG రామ్జీ పథకాన్ని ప్రారంభించే కార్యక్రమంలో గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనం నుంచి వర్చువల్ విధానంలో VBG రామ్జీ పథకాన్ని ప్రారంభించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. VBG రామ్జీ ఒక నూతన ఉద్దేశంతో భారతదేశ గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ గారికి, పిడి గోమా సలీం బాషా గారికి, SCPR సుబ్బారెడ్డి గారికి, జెడ్పీ CEO విజయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ సోమరెడ్డి గారికి, ఇక్కడ భాగస్వామైనటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా అనంతపురం జిల్లాకు చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే నిత్యము కరువు కాటకాలతో వెనుకొండ జిల్లా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఇతర పనులు లేక వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళేటువంటి వారికి ఒక ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రధానంగా మళ్ళాంటి వెనుకబడే ప్రాంతాల్లో బాగా ఉపయోగపడేలాగా ఉన్నటువంటి ఈ VBG రామ్జీ కార్యక్రమం ద్వారా 125 రోజుల పాటు మనందరికీ ఉపాధి కల్పించే దిశగా ఈ కొత్త ప్రణాళికలో ఈరోజు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన జిల్లాని చెప్పి నేను తెలియజేసుకుంటాను. VBG రామ్జీ స్కీమ్ చేయడం జరుగుతున్నాయి. అంటే ఇంతకు ముందు ఉన్న స్కీమ్ని కంపేర్ చేస్తే చాలా వరకు బెనిఫిట్స్ కూడా పెంచుకునే కొత్త విధానం కేంద్ర ప్రభుత్వ తరఫు నుంచి అమలు చేయడం జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం 100 days ఉన్నప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ 125 days వరకు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా చాలా కాలం నుంచి అగ్రికల్చర్ అంటే రైతులందరూ కూడా ఒక డిమాండ్ ఏముంటుందంటే వాళ్ళకి ఎప్పుడైతే పంట సీజన్ వస్తాయో ఆ టైంలో ఎక్కువ మంది వారి హామీ పనులకి వెళ్ళిన కాబట్టి ఆ టైంలో లోకల్ లేబర్ అవైలబిలిటీ లేకపోవడం, అది కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్షన్ని ఇబ్బంది రావడం, అలాంటి అంశాలు కూడా ఇంతకు ముందు జరిగినాయి. దాన్ని కంపేర్ చేస్తే జీనాంజీలో ఏవైతే ఏ ఒక్క మండలాల్లో పంట అక్కువ కాలంలో అంటే పంట పండించిన కాలంలో ఒక బ్రేక్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఆ టైంలో లేబరర్స్ అందరూ కూడా ఆ ఒక పీక్ ఆఫ్ అగ్రికల్చర్ సీజన్లో అక్కడ లబ్ధి పొందొచ్చు. అది కాకుండా అదనంగా రిమైనింగ్ టైంలో ఒకవేళ లీన్ సీజన్ ఎప్పుడైతే ఉన్నాయో దానిలో పూర్తిగా స్థాయిలో రామ్జీ స్కీమ్ అమలు చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు కూడా ఈ స్కీమ్ భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అమలు చేయడం జరిగినాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన గవర్నమెంట్ సిబ్బందులందరూ కూడా అంటే లాస్ట్ ఇయర్ని కంపేర్ చేస్తే మనకు కొద్దిగా ఛాలెంజింగ్గా కూడా ఉంటాయి. ఎందుకంటే కొంత మనకు ఎక్కడైతే అగ్రికల్చర్ సీజన్లో ఎలాగో మనకి లీన్ సీజనే తక్కువ మంది మన దగ్గరికి వస్తారు. కానీ ఆ టైంలో పూర్తిగా మనం ఆ స్కీమ్ని ఆపినప్పుడు రిమైనింగ్ టైంలో దానికి సరిపోయినట్టు ఉన్న ఉపాధులు మనం కల్పించాల్సిన అవసరం ఉంది. సో రిమైనింగ్ అయితే ఒక 9-10 నెలలో మనం కొద్దిగా ఎక్కువ పని చేయాల్సిన అవసరం వస్తుంది. అదే కాకుండా దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకు ముందు మనం పూర్తిగా డిమాండ్ డ్రివెన్ మాత్రమే చేసేవారిని, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ప్రతి గ్రామ పంచాయతీ ఒక పంచాయతీ మాస్టర్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం దానికి సంబంధించి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలుగుతామో అవన్నీ కూడా ప్లాన్ చేసుకొని కొద్దిగా కూడా ప్లాంట్ విధంగా మనం ఆ పంచాయతీని అభివృద్ధి చేయడానికి అవకాశం దొరుకుతాయి. సో అది కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ HODలు అందరూ, అదేవిధంగా FPDOలు, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అందరూ కూడా దీన్ని కొద్దిగా అర్థం చేసుకొని ఆ గ్రామ పంచాయతీ యాక్షన్ ప్లాన్ ప్రాపర్గా ప్రిపేర్ చేసినట్లయితే ఆ పంచాయతీకి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా రామ్జీ స్కీమ్ నుంచి అమలు చేయడానికి అవకాశం ఉంది. సో దయచేసి అందరూ కూడా దాన్ని సరైన విధంగా అవగాహన తెలుసుకోవడం కాకుండా ఈ స్కీమ్లో ఇంతకు ముందు ఉన్న నరేగానే కంపేర్ చేస్తే అదనంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు ఉన్న ప్యాచ్లు అవన్నీ కూడా కంటిన్యూ అవుతుందో పాటు అదనంగా కొత్త యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడానికి అవకాశం ఉంది. అదే కాకుండా సుమారుగా 60% దాకా మనము వాటర్ కన్సర్వేషన్ యాక్టివిటీస్ కి మనం చేయాలి. ఆనరబుల్ సీఎం గారు మనకు లాస్ట్ 100 days యాక్షన్ ప్లాన్ జలధార కింద ఇదే యాక్టివిటీస్ మనల్ని చేయమని చెప్పిన్నాము. దాన్ని కూడా ఆల్మోస్ట్ రామ్జీలో అంటే మేజర్ గా వాటర్ రిసోర్స్ రిలేటెడ్ యాక్టివిటీని ప్రయారిటీ ఇవ్వమని చెప్పి కూడా ఈ స్కీమ్ లో అమలైనప్పుడు
దాన్ని కూడా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని చేస్తున్నాము. దీని ద్వారా కానీ మన కలెక్టరేట్ల ద్వారా కానీ ఆ గైడెన్స్ అయితే ఇస్తాము. ఈ స్కీమ్ సంబంధించిన హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఈ పథకం యొక్క ఉన్నత లక్ష్యాలు, నియమాలు మరియు మార్గదర్శకాలను గౌరవంగా పాటించేందుకు త్రికరణ శుద్ధితో ఈ పథకంలో పనిచేసే సిబ్బందిగా శ్రామికులకు అందవలసిన పారదర్శకంగా అందజేయడంలో పూర్తి బాధ్యతతో క్రమశిక్షణను నా ధర్మంగా భావిస్తూ శ్రామికుల హక్కులను శ్రేయస్కరమైన సహకారం కొనసాగిస్తాను. 125 పని దినాలు ఎల్లప్పుడూ అంకిత భావంతో కర్తవ్య నిర్వహణతో నిజమైన అవకాశం లక్ష్యం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తామని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తాం. तय करेंगे, गांव के लोग तय करेंगे कि हमारे गांव में कौन सा काम किया जाए. ఈ పథకం కింద ఏ